ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కాదు, కేవలం కల్పితం మాత్రమే. ఈ షార్ట్ ఫిల్మ్ మొత్తాన్ని ఒక స్మార్ట్ ఫోన్తోనే తీయడం జరిగింది. కావున ఎడిటింగ్లో కానీ డబ్బింగ్లో కానీ తప్పులున్నచో క్షమించగలరు. సార్ కూర్చోండి మాట్లాడదాం, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చాలా రోజుల నుంచి మీ అపాయింట్మెంట్ కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఇన్నాళ్ళకు కుదిరింది సార్. ఏంటి విశేషాలు చెప్పండి. ఒక చిన్న విషయం గురించి మాట్లాడాలి, మీరు అనుమతిస్తే. తగలబెట్టండి సార్. పర్లేదు చెప్పండి. మాకు ఒక సంఘం ఉంది సార్. ఆ సంఘానికి నేను అధ్యక్షుడిని, ఇతను ఉపాధ్యక్షుడు, ఇతను సభ్యుడు. ఇంతకీ మీ సంఘం పేరేంటి? తాగుబోతుల సంఘం సార్. తాగుబోతుల సంఘం సార్. వాట్? అదేంటి తాగుబోతుల సంఘమా? అది ఎప్పుడు పెట్టారు? ఇది చాలా రోజుల నుంచి ఉంది సార్, కానీ ఎవరు గుర్తిస్తలేదు సార్. దేశంలో చాలా సంఘాలు ఉన్నాయి సార్, కానీ అన్నింటిలో కల్లా ఐక్యంగా ఉన్న ఏకైక సంఘం మా తాగుబోతుల సంఘం సార్. ఎందుకంటే కష్ట సుఖాలు అందరం కలిసి తాగుతాం సార్. మా సంఘంలో చేరాలంటే సభ్యత్వం ఫ్రీ సార్, ఎలాంటి ఫీజు లేదు. అంటే తాగుబోతులు అందరు మంచోళ్ళు, మిగతా వాళ్ళందరూ చెడ్డ వాళ్ళు అంటారా? ఆహా. తాగని వాళ్ళందరూ చెడ్డ వాళ్ళు అంటలేం సార్, కానీ మేము మంచోళ్ళు. ఓహో అలానా? అదంతా కాదు సార్, మా డిమాండ్ చెప్తాం వినండి. రాబోయే 31st కల్లా మాకు కావాల్సిన సదుపాయాలన్నీ అందుబాటులో ఉండాలి. ఇకనైనా మా సంఘానికి ప్రభుత్వ గుర్తింపు వచ్చేటట్టు చూడాలి. December 31st తాగుబోతుల దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాలి. వైన్ షాప్ 24 గంటలు తెరిచి ఉంచాలి. బస్ పాస్, రైల్వే పాస్, మెట్రో పాస్, ట్రైన్ పాస్, బైక్ పాస్, అలాగే మా 90 పాస్ కూడా ఉండాలి సార్. ఎస్. తాగి పడిపోతే అంటే ఇంటికి తీసుకెళ్ళాలా? వైన్ షాప్ పక్కనే తాగుబోతుల ఆశ్రమాన్ని నిర్మించాలి. తాగి ఊగి తాగిన డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్టులు అస్సలు ఉండరాదు. ఫైన్లు ఉండరాదు. మందు తాగే వాళ్ళందరికీ స్టఫ్ను ఫ్రీగా ఇవ్వాలి. తాగుబోతుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క తాగుబోతు అకౌంట్లో 10,000 వెయ్యాలి. గూగుల్ పే చెయ్యాలి. బీర్ కాటలు మొయ్యాలి. తక్షణమే తాగుబోతులకు రక్షణ కల్పించాలి. నేనేంటి అదేంటి మీ మాయలో పడిపోయినా? మీ వల్ల దేశానికి, రాష్ట్రానికి, కుటుంబానికి అంతెందుకురా, మీ వల్ల మీకేదైనా ఉపయోగం ఉందా? ఎందుకు లేదు సార్. దేశ జాతీయ ఆదాయంలో దాదాపు 36% ఒక్క మా తాగుబోతుల నుంచే వస్తుంది సార్. నిన్నగాక మొన్న మన రాష్ట్రంలో ఉన్న కింగ్ ఫిషర్ బీర్ పక్క రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేశాం సార్. 365 days లో రాని ఇన్కమ్ ఒక్క December 31st రోజే వస్తుంది. ఎవరి వల్ల? మా వల్ల. కష్టాల్లో అయినా, సుఖాల్లో అయినా, బాధలో అయినా, బాధ్యతలోనైనా తాగి ఈ దేశానికి ఆదాయం పెంచుతుంటే మమ్మల్ని ఒక పనికి మాలిన విధవల్లా, మురుకుల్లా, దరిద్రంలాగా చూస్తున్నారు. ఇది సార్. వా ఏమైనా సూపర్. అసలు ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా నేను విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు వినండి. అంటే ఇప్పుడు సోది చెప్తారు సార్ మీరు? ఇప్పటి వరకు మీరు చెప్పిందంత సోది అనుకుంటే ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు సోది అనుకోండి. అలాగే సార్. భారతదేశం అనేది యువశక్తి కలిగినటువంటి దేశం. అలాంటి యువశక్తి కలిగినటువంటి దేశంలో యువకులు ఎంతో మంది అద్భుతాలను సృష్టిస్తున్నారు. కానీ కొంతమంది చిన్నతనం నుండే మద్యానికి బానిసై తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
చిన్నప్పుడు స్కూళ్ళలో చెప్తుంటారు కదా పెద్దయ్యాక ఏమవుతారు అని. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటారు. ఒకరు లాయర్ అవుతా, ఒకరు డాక్టర్ అవుతా, ఒకరు ఇంజనీరింగ్ అవుతా, ఒకరు కలెక్టర్ అవుతా. కానీ కొంతమంది చివరికి తాగుబోతులు అవుతున్నారు. ఎవరికిరా మీ వల్ల ఉపయోగం? దేశానికి కాదు కదా, మీ దేహానికి కూడా ఉపయోగం లేదు. అసలు తాగడం వల్ల ఏమవుతుందో మీకన్నా తెలుసా? తాగడం వల్ల లివర్ డ్యామేజ్, హార్ట్ డిసీజ్, బ్రెయిన్ డ్యామేజ్, భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధికి గురై చనిపోతున్నారు. అసలు తాగడం వల్ల ఏమైనా లాభం ఉందా? ఏదో మనశ్శాంతి కోసం సార్. అంటే తాగని వాళ్ళంతా మనశ్శాంతిగా లేరా? ఎందుకురా తాత్కాలికమైన ఆనందం కోసం శాశ్వతమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు? ఈ రోజులో ప్యాషన్ అయిపోయింది, తాగుతూ స్మోక్ చేస్తున్నారు. మీలో ఎవరికైనా పెళ్ళైందా? అయింది సార్. మరి పెళ్ళెందుకు చేసుకున్నారా? జీవితాంతం తోడు కోసం సార్. మరి ఇలా తాగిపోతూ ఉంటే మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించారా ఎప్పుడన్నా? మిమ్మల్ని 25 ఏళ్ళు పెంచినటువంటి మీ అమ్మనాల పరిస్థితి ఆలోచించారా? మీ కుటుంబ పరిస్థితి ఆలోచించారా? మీకు తోడు వచ్చినటువంటి మీ భార్య పరిస్థితి ఆలోచించారా? మీ యొక్క పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించారా? మీరే ఒకరికి చెప్పే స్టేజ్లో ఉండి మీరే పాడైపోతే భవిష్యత్తు తరాలకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఏందిరా మీ డిమాండ్స్? మందు కొంటే స్టఫ్ ఫ్రీ, వైన్స్ పక్కన తాగుబోతుల ఆశ్రమం పెట్టాలట. అంటే మీరు తాగి ఊగడానికా, ఊగి తాగడానికా? అంతగా మీకు డిమాండ్ చేయాల్సి వస్తే రైతుల కోసం విత్తనాలు ఫ్రీ, సమాజం కోసం వైద్యం ఫ్రీ, విద్యార్థుల కోసం విద్య ఫ్రీ, ఇలాంటి డిమాండ్స్ చేయండి. మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. సారీ సార్, మా తప్పయింది. ఇప్పటి నుంచి మా కోసం, మా కుటుంబం కోసం, సమాజం కోసం బతుకుతాం. దయచేసి తాగకండి, మారండి, బంగారు భవిష్యత్తు కోసం. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న రోగాలలో అత్యంత భయంకరమైన రోగం మద్యం సేవించడం. ఎందుకంటే ఏదైనా రోగం వస్తే అది హాస్పిటల్కు మాత్రమే పరిమితం అవుతుంది, కానీ తాగి ఊగడం వల్ల ఇంటి పరువు రోడ్డు పాలవుతుంది. కారణం ఏదైనా అయి ఉండొచ్చు, కానీ మారాల్సింది మాత్రం నువ్వే మిత్రమా. ప్లీజ్ స్టాప్ డ్రింకింగ్, స్టార్ట్ థింకింగ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.